నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం మాట్లాడుతున్న అంశం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ లేదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 28 నెలల్లో చేసిన అప్పుల పైన మనం మాట్లాడుతున్నాం. నిన్నగాక మొన్న పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. పార్లమెంట్లో మన రాష్ట్రానికి ఎంత అప్పులైంది ఈ సంవత్సరంలో అని చెప్పేసి వాళ్ళకి చాలా క్లియర్గా పార్లమెంట్లో చెప్పిర్రు. ఆ అప్పులపైనే మనం మాట్లాడుతున్నాం మిత్రులారా. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి 28 నెలలు అయింది. అప్పులు మాత్రం చాలా చేసిర్రు. కేసీఆర్ గారి మీద చాలా సార్లు బట్ట కలిసి వేసిర్రు. వాటిపైన కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి తేడా, అప్పులు ఏ విధంగా ఉన్నాయనే అంశం మీద మనం మాట్లాడదాం మిత్రులారా. 2025-26 సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో 2025-26 సంవత్సరంలో పార్లమెంట్లో ఇచ్చిన వివరాల ప్రకారం ఫస్ట్ క్వార్టర్లో 17,400 కోట్లు అప్పు చేశారు. ఫస్ట్ క్వార్టర్లో 17,400 కోట్లు అప్పు చేశారు. అది ఫస్ట్ క్వార్టర్ అంటే ఏప్రిల్ జూన్ ఫస్ట్ క్వార్టర్. రెండో క్వార్టర్లో జూలై టు సెప్టెంబర్ రెండో క్వార్టర్లో 32,500 కోట్లు అప్పు చేశారు. మూడో క్వార్టర్లో అక్టోబర్ టు డిసెంబర్ మూడో క్వార్టర్లో 19,400 కోట్లు అప్పు చేశారు. ఎంత అయింది? ఇది 69,300 కోట్లు అప్పు అయింది. ఎన్ని నెలలకు? ఇది కేవలం 9 నెలలకు 9 మంత్స్కు 69,300 కోట్లు అప్పు అయింది. ఒక సంవత్సరాన్ని కాదు. అయితే ఇక్కడ ఇంకా ఈ సంవత్సరంలో జనవరి టు మార్చి, ఈ జనవరి నుంచి మార్చి వరకు ఎంత ఇది ఇంకా చెప్పలేరు. అది ఎంత అంటే ఇది డివైడెడ్ బై 3 తీసుకో, 69,300 డివైడెడ్ బై 3 తీసుకుంటే 23,000 వస్తుంది యావరేజ్గా. నేను ఆ 23,000 చూపిస్తున్నా. ఎప్పటికి? జాన్ టు మార్చికు 23,000 చూపిస్తున్నా. 23,000 కోట్ల అప్పు చూపిస్తున్నా. అంటే టోటల్ ఎంత అవుతుంది? 92,400 కోట్లు టోటల్ అప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం 25-26 సంవత్సరంలో ఒక్క సంవత్సరానికి 92,400 కోట్లు అప్పు చేసింది, ఒక్కటే సంవత్సరానికి. అయితే పాతవి అంటే నేనేం చెప్తున్నా అంటే 28 నెలల్లో 9 నెలలు తీసేస్తే ఇంకెన్ని నెలలు ఉంటుంది? 19 నెలలు ఉంటుంది. ఈ 19 నెలల అప్పు ఎంత ఉంది అంటే ఈ 19 నెలల అప్పు 2,50,000 కోట్లు ఉంది. పాతది అప్పు 2,50,000 కోట్లు ఉంది. అంటే ఎంతైతే మొత్తం 92,400 ఈ సంవత్సరం 25-26 సంవత్సరానికి 19 నెలలు అంటే పాత అప్పు 2,50,000, మొత్తం 3,42,400 కోట్ల అప్పు. ఎఫ్ఆర్ఎంబి నేను చెప్పేది ఓన్లీ అప్పులు. ఇవి ఎఫ్ఆర్ఎంబి అప్పులు మాత్రమే నేను చెప్పేది. 3,42,400 కోట్లు. మళ్ళీ రాష్ట్రానికి వేరే కార్పొరేషన్ల మీద కూడా అప్పు తీసుకోవచ్చు. అది ఎంత ఉంది కార్పొరేషన్ల మీద అప్పు అంటే 1,00,000 కోట్లు ఉంది. నేను ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పట్లేదు, దగ్గర 1,00,000 కోట్లు ఉంది. మొత్తం ఈ ప్రభుత్వం మొత్తం ఎంత కార్పొరేషన్ అప్పులు కూడా కలుపుకొని 4,42,400 కోట్లు మొత్తం అప్పు. ఎంత వీళ్ళు చేసి 28 నెలల్లో అంటే 28 నెలల్లో వీళ్ళు చేసిన అప్పు 4,42,400 కోట్లు. చూడండి, కేసీఆర్ గారి మీద ఏం చేశారు వీళ్ళు? 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు ఎవరికి ఎంత నోటికి వస్తే అంత చెప్పుకున్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా కావచ్చు. కానీ కేసీఆర్ గారి అప్పుల కోసం కూడా మాట్లాడదాం ఇదే సందర్భంలో. కేసీఆర్ గారి అప్పులు 10 సంవత్సరాల్లో చేసిన అప్పులు ఏముందంటే 3,05,520 కోట్లు. కేసీఆర్ గారి అప్పు 3,05,526 కోట్లు, 520 కోట్లు 10 సంవత్సరాల. ఇందులో 69,603 కోట్లు ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన వారసత్వ అప్పు ఉంది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వచ్చిన అప్పులు 69,603 కోట్లు ఉంది. అది తీసేస్తే 2,80,917 కోట్లు మాత్రమే కేసీఆర్ గారి అప్పు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి అప్పు ఎంత? 2,09,17 కోట్లు మాత్రమే 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన అప్పు. మరి మీరు చేసిన అప్పు ఎంత? కేవలం 28 నెలలకు 4,42,400 కోట్లు.
10 సంవత్సరాల కేసీఆర్ గారు 2,80,000 కోట్లు అప్పు చేస్తే మీరు 28 నెలలకు మాత్రం ఓన్లీ 28 నెలలకే 4,42,400 కోట్లు చేసిర్రు. అంటే ఇంకా మీరు అధికారంలో ఇంకా దగ్గర దగ్గర 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటారు. ఇంకా 3 సంవత్సరాలకు ఇంకో 5 లక్షల కోట్లు ఈజీగా అవుతుంది. 5 లక్షల కోట్లు ఈ లెక్కన చూస్తే 5 లక్షల కోట్లు ఈజీగా అవుతుంది. అంటే మీరు 5 సంవత్సరాలకు 10 లక్షల కోట్లు అప్పు, 10 లక్షల కోట్లు మీ అప్పు. కేసీఆర్ గారు ఏం చేసిండు? 10 సంవత్సరాలకు 2,80,000 కోట్లు మాత్రమే అప్పు చేసిండు. కేసీఆర్ గారి మీద మీరు 8 లక్షలు 7 లక్షలు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడారు. కానీ కాగు ప్రకటించింది కేసీఆర్ గారు అప్పు 10 సంవత్సరాల్లో ఎంత అప్పు అన్నది 3,520 కోట్లు అని కాగు ప్రకటించింది. నేను చెప్పే లెక్కలు కావు ఇవి, మనకు యూట్యూబ్ లో ఉన్నాయి, సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది. ఇది నేను సోషల్ మీడియా సెర్చ్ చేసి చెప్తున్నా మిత్రులారా. అయితే వీళ్ళు ఏం చేసిర్రు మిత్రులారా? 25-26 సంవత్సరంలో 25-26 సంవత్సరంలో 25-26లో వీళ్ళకు ఒక బడ్జెట్ అంచనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? మనకు రావాల్సిన ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎంత అనుకున్నారు వీళ్ళంటే 2,29,720 కోట్లు అనుకున్నారు. చూడండి వీళ్ళ ఎట్లుంది. 2025-26 సంవత్సరానికి రావాల్సిన ఆదాయం 2,29,720 కోట్లు అనుకుంటే వీళ్ళకి వచ్చిన ఆదాయం ఎంత? 1,38,371 కోటి వచ్చింది వీళ్ళకి వచ్చిన ఆదాయం. ఇది 2,29,000 కోట్లు రావాల్సి ఉంటే 1,38,000 కోట్లు వచ్చినాయి. కారణం ఏంది? దీని కారణం మీరు వ్యవహరించిన రాష్ట్రానికి ఆదాయం రాలేదంటే ప్రభుత్వ పనితీరు బాగలేకపోవడం, లేదంటే మీరు చేసిన పాలసీలు బాగలేకపోవడం, లేదు అంటే మీరు హైడ్రానా ఇంకోటి ఈ హైదరాబాద్ నాశనం చేయడం కావచ్చు. ప్రభుత్వం చేసిన వ్యవహారాల పైన ఆర్థిక బడ్జెట్ తగ్గిపోయింది. కాబట్టి మిత్రులారా ఇది వీళ్ళది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇందులో ఇంకొక అంశం కూడా చర్చించాలి, మనం మాట్లాడాలి. ఇదే సందర్భంలో కేంద్రం నుంచి రావాల్సిన 25-26లో కేంద్రం నుంచి రావాల్సినవి కూడా 22,000 కోట్లు రావాలి. 22,000 కోట్లు రావాలి కేంద్రం నుంచి. వీళ్ళకి ఈ ప్రభుత్వానికి ఎంత వచ్చింది అయ్యా అంటే కేవలం 4,000 కోట్లు వచ్చింది. 22,000 కోట్లు రావాల్సింది ఉంటే కేవలం 4,000 కోట్లు వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు ఈ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిండు? 64 సార్లు పోయిండు. ఇప్పటికి 64 సార్లు పోయి 22,000 కోట్లు రావాల్సి ఉంటే 4,000 కోట్లు సంపాదించాడు. ఇగో మీ పనితీరు ఇది. 22,000 కోట్లు రావాల్సింది ఉంటే కేంద్రం నుంచి 64 సార్లు ఢిల్లీకి పోయి 4,000 కోట్లు సంపాదించాడు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రతి సందర్భంలో కేసీఆర్ గారి మీద బట్టగాలు చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారు చాలా అద్భుతమైన, మీరు ఏం చేసిర్రు? 4,42,400 కోట్లు అప్పు చేసి మీరు ఏం చేసిర్రు? నేను ఈ తెలంగాణలో ఏ సామాన్యుడిని అడిగినా 2,80,917 కోట్లు అప్పు ఎందుకు చేసిండు కేసీఆర్ గారు అంటే చాలా పథకాలు చేసిండు ఆయన. చాలా పథకాలు చేసిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మిషన్ భగీరథ పెట్టిండు, మిషన్ కాకతీయ పెట్టిండు, దళిత బంధు పెట్టిండు, రైతు బంధు పెట్టిండు, రైతు బీమా పెట్టిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు చేసిండు. ఆయన అప్పు చేసిన దానికి ఒక లెక్క ఉన్నది. మీరు 4,42,400 కోట్లు అప్పు ఎందుకు చేసిరంటే ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి, దీనికి ఆన్సర్ ఇవ్వండి. 4,42,400 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో మీరు ఏం చేశారు? ఒక ఇటుక పెట్టలేదు ఇప్పటి వరకు, ఒక ప్రాజెక్టు కట్టలేదు ఇప్పటి వరకు. మీరు ఇస్తే హామీలు 6 గ్యారెంటీలు ఒక్కటి మొదలు పెట్టలేరు, ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకొకటి మొదలు పెట్టలేరు. రైతు బంధు కోసం మాట్లాడితే ఎవరిని అడిగితే చెప్తారు? 5 సార్లు వేయవలసి ఉంటే 2 సార్లు వేసి 3 సార్లు తప్పించుకున్నారు. 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి 60 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయవలసి ఉంటే మీరు ఎన్ని లక్షల మందికి చేశారు? 50,000 కోట్లు అని మీరే అన్నారు. లాస్ట్కి 25,000 కోట్లు చేశారు. సగం అన్ని సగం చేసిర్రు మీరు ఇప్పటికి. కానీ అప్పెందుకు చేసిర్రు అంటే మీ దగ్గర లెక్కలు లేవు. ఇప్పటికి మీరు ఏమన్నారు? అధికారంలో రాగానే శ్వేతపత్రం అన్నారు. మేము ప్రతి దానికి శ్వేతపత్రం పెడతాము, ప్రతి రూపాయికి ప్రజలకు మేము జవాబుదారి అని చెప్పారు. మరి 4,42,400 కోట్లు అప్పు చేసిర్రు. ఇప్పటి వరకు ఒక శ్వేతపత్రం ఎందుకు పెట్టలేరు? చెప్పండి, శ్వేతపత్రం పెట్టండి. మీరు 4,40,000 కోట్లు ఎందుకు అప్పు చేయవలసి వచ్చింది? సో అని చెప్పి జనాలకు చెప్పండి, శ్వేతపత్రం పెట్టండి. కేసీఆర్ గారి మీద మీరు శ్వేతపత్రం పెడతాం, మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఇది మాది దొరల ప్రభుత్వం కాదు ప్రజల ప్రభుత్వం అని చెప్పారు కదా. మరి ఇప్పటి వరకు మీరు రాగానే కేసీఆర్ గారి మీద బట్టగాల్సి శ్వేతపత్రం అనే అంశాన్ని తీసుకున్నారు కదా. మరి ఒక శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేస్తలేరు? ఒక్క శ్వేతపత్రము మీరు ఎందుకు రిలీజ్ చేస్తలేరు? కాబట్టి మీరు
ఇంకా మేము 10 ఏళ్ళు ఉంటామంటున్నారు. 10 ఏళ్ళకే 10 లక్షలు అప్పు చేస్తే ఇంకా 10 ఏళ్ళు ఉన్నారు, ఇంకా 5 ఏళ్ళు ఉన్నారు అనుకో 20 లక్షల అప్పు. ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారో, ఏం చేస్తున్నారో ఈ అప్పు. రావాల్సిన ఆదాయము తగ్గిపోయింది మీ వ్యవహార శైలే దానికి. మీరు వ్యవహరిస్తున్న ప్రభుత్వ పనితీరే. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ అప్పుల పైన చూస్తే కేసీఆర్ గారు అప్పులు మీ అప్పులకు తేడా చాలా ఉంది. కేసీఆర్ గారు అప్పు చేసి అద్భుతమైన ఫలితాలు సృష్టించుండు. అట్లనే ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు 3,50,520 కోట్ల అప్పు చేసి 4,15,099 కోట్లు ఆస్తులు సంపాదించండి. ఆయన స్థిరాస్తులు సంపాదించండి. తెలంగాణకు 4,15,000 కోట్ల ఆస్తులు సంపాదించండు. మీరు 4,42,400 కోట్లు ఇప్పటికి చేసి ఏం చేసింది చెప్పండి? ఒక్క ఇటుక పెట్టలే, ఒక్క ప్రాజెక్ట్ మొదలెట్టలే. ఇది మీ చేతగాని పాలనకు నిదర్శనం అని చెప్పేసి చెప్తూ నేను మీ మల్లెపల్లి నరసింహు. నమస్తే.